అందరికీ వందే మాత్రం. మిత్రులారా, ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మొత్తం దేశమంతా బరివెక్కింది. ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. మన దేశంలో అమాయకుల మీద దొంగచాటు దెబ్బతీస్తే మనం ముందుగానే చెప్పి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది. మొత్తం ప్రపంచం యావత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది. ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ క్రమంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక సైనికుడు మురళీ నాయక్ గారు ప్రాణాలు కోల్పోవడం, వారి అంత్యక్రియలో మనమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి, వారి ఊరిని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో మన జాతీయ పతాకాన్ని భుజాన వేసుకొని సైనికులకు అండగా నిలబడడం, మన సైనికుల వెంట ఇన్ని కోట్ల మంది ఉన్నారనే ఒక సందేశాన్ని పంపడం జరుగుతుంది. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి సైనికులకు అండగా నిలబడడం మన దేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లే ప్రయత్నమైనా మన ప్రభుత్వం ఊరికే ఉండదు. ప్రజలందరూ కూడా ఒక్క తాటికి వస్తారనే ఒక ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మన అనంతపురం పట్టణంలో కూడా ఇంతమంది ఇవాళ ఇంత ఉదయాన్నే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే స్వచ్ఛందంగా రావడం, ఈ సందర్భంగా మనం అందరం సైనికులకి మద్దతు తెలిపే ఈ యాత్రలో, తిరంగా యాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే